హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ హోటల్ అయ్యర్ కూతురు. ఈ కథ రచించిన వారు ఆకునూరి హసన్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. 500 గడప ఉండే అగ్రహారంలో నిన్న మొన్నటి వరకు శేషగిరి టిఫిన్ హోటల్, రేవమ్మ భోజన హోటల్ మాత్రమే ఉండేవి. కర్నూలు రోడ్డులో చుట్టుపక్కల 7-8 గ్రామాలకు కూడలి ప్రాంతంగా ఉన్న అగ్రహారానికి 10 మైళ్ళ దూరంలో టౌన్ ఉండటంతో సినిమాలకి ఇతర పనులకి వెళ్ళే గ్రామాల ప్రజలు తప్పనిసరిగా అగ్రహారం సెంటర్లో రోడ్డు పక్కన కాసేపు ఆగి పైనుంచొచ్చే బస్సుల్లో టౌన్కి వెళ్తూ ఉంటారు. మెయిన్ రోడ్డులో కాకుండా రామమందిరం వీధిలో మెడికల్ డిస్పెన్సరీ దగ్గర 3 రోడ్ల కూడలిలోని పెంకుటిట్లో కోమటి శేషగిరి హోటల్ పొద్దుట ఇడ్లీలు, కొబ్బరి శనగపప్పు పచ్చడి, ధనియాల కారం, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు, చింతపండుతో కచ్చా పచ్చాగా నీళ్ల చట్నీ, ఊక పొయ్యి పెనం మీద అటు మందంగా ఇటు పల్చగా కాకుండా మధ్యస్థంగా అక్కడక్కడ చిల్లులతో లోపలి వైపు ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకవైపు మాత్రమే ముదురు ఎరుపుగా కాల్చే మినపట్టు, మధ్యాహ్నం 3 తర్వాత పొద్దుట మిగిలిపోయిన దోసపిండి ఇడ్లీ పిండిలలో ఉల్లిపాయ మిర్చి ముక్కలు కలిపి నూనెలో దేవిన పునుగులు, ఉల్లి పకోడీ, టీలు, కాఫీలు, ఇలా శేషగిరి హోటల్ పర్మనెంట్ మెనూకి అగ్రహారం ప్రజలు కూడా ఇన్నాళ్ళు బాగా అలవాటు పడిపోయారు. ఆదివారాలు సెలవు రోజుల్లోనైతే కోటంశెట్టి మనవడు శేషగిరి, పోస్ట్మెన్ సూర్యనారాయణ కొడుకు ప్రభు, డాక్టర్ గారి బాబు, ఆయిల్ మిల్లు గురవయ్య గారి ఆఖరి కొడుకు కన్నాయ్, చాక్లెట్ పంతులు చిన్నపిల్ల సుబ్బమ్మతో సహా చాలామంది స్కూల్ పిల్లలు ఉదయాన్నే శేషగిరి హోటల్కి వైరుబుట్టలతో వచ్చి మరీ ఇడ్లీలు దోశలు పార్సిల్ చేసి తీసుకెళ్లేవారు. సరిగ్గా ఇలాంటి సమయంలో టౌన్కి వెళ్ళే కర్నూలు రోడ్డులో ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఆగే రామారావు బట్టల కొట్టుకి 10 ఏళ్ల తర్వాత ఎడమ పక్క పాతకాలపు పెంకుటింట్లోకి ఓ మధ్యాహ్నం పూట మినీ లారీలో అయ్యర్ కుటుంబం దిగబడిపోయింది. రంగుంటేకుతో చేసినట్లున్న నల్లటి చెక్క బల్లలు, వాటి మీద పాలరాతి లాంటి ఏకరాయిని బిగించినవి, అచ్చంగా అలాంటివే ఓ 10 కుర్చీలు, పెద్ద రోలు, అల్యూమినియం గిన్నెలు, జగ్గులు, స్టీలు గ్లాసులు, ఇంకా ఏమిటేమిటో అన్నీ ఆ మినీ లారీలో నుంచి దింపుకున్నారు అయ్యర్ భార్య. పెళ్లికి ఎదిగి చాలా రోజులైనట్లుగా నందివర్ధనం లాంటి కూతురు, పొట్టిగిత్తలాగా నిక్కర్లో చొక్కాని టక్ చేసి స్టైల్ కొట్టే కొడుకు. ఆ మరుసటి రోజే పెంకుటింటి ముందు 2 కర్రలు దిగేసి పెద్ద బోర్డు పెట్టి దానిమీద అయ్యర్ హోటల్ అనే అక్షరాలు. అగ్రహారంలో కొత్త హోటల్ వెలిసింది. పొద్దుటే ఫస్ట్ బస్ వెళ్లే టైంకే ఇడ్లీలు సువాసనలు వెదజల్లే మద్రాసు సాంబార్ రెడీ అయిపోయాయి. కనిగిరి నుంచి వచ్చిన ఫస్ట్ బస్సుని మామూలుగా రామారావు బట్టల కొట్టు ముందు ఆపబోయిన డ్రైవర్కి వరుసగా 2 లారీలు అడ్డం ఉండేసరికి కాస్త ముందుకి తీసుకెళ్లి ఆపాల్సి వచ్చింది. సరిగ్గా 2 ఇళ్ల అవతల అయ్యర్ హోటల్ అనే బోర్డు కనిపించటంతో సీట్లో నుంచి కిందకి దిగిన డ్రైవర్ అప్పారావు, రాముడు కొత్త హోటల్ పెట్టారోయ్ అంటూ అప్పటికే ఆ చుట్టుపక్కల వ్యాపించిన మెడ్రాస్ సాంబార్ గుమగుమల్ని ముక్కుకి పట్టించుకుంటూ ముందుకి అడుగులేశాడు. వెనక క్యాష్ బ్యాగ్ని చంకలో ఇరికించుకున్న కండక్టర్ రాముడు ఆ వెనకాలే బస్సులో నుంచి ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకం వదిలించుకుంటూ దిగిన కనిగిరి, పొదిలి, చీమకుర్తి ప్రాంతాల నుంచి టౌన్కి వెళ్తున్న ప్రయాణికులు ఒక్కొక్కరే బస్సు దిగి యథాలాపంగా కొత్త హోటల్ వైపు అడుగులు వేశారు. అరుగు పక్కన సిమెంట్ తొట్టిలో నీళ్లు, అరుగు మీద సింక్ మార్కు, ఎర్ర పళ్ళపొడి పొట్లాలు, సబ్బు పెట్టెలో లైఫ్ బాయ్ సబ్బు అన్నీ ప్రయాణికుల్ని తొందర పెట్టేశాయి. పొడుగు చేతుల బనీను పెద్దగా ఉన్న పొట్ట మీదకి లాక్కున్నట్టుగా పైకి లేపి లుంగీలాగా కట్టిన తెల్లటి పంచ, నుదుటి మీద విభూది నామాలు, మధ్యలో కుంకుమ బొట్టు, తెల్లటి రంగులో 50 ఏళ్ల అయ్యరు వాకిట్లో నుంచి బయటకొచ్చాడు. వనక్కం స్వామి, వాంగో, రండి రండి, ఇడ్లీ సాంబారు రెడీ అయిపోడొచ్చి, మీదే ఆల్సందానా, పళ్ళు తోముకోండి అంటూ సాధారణంగా ఆహ్వానించాడు. 5 నిమిషాల్లో అయ్యర్ హోటల్లోని ఖాళీ బల్లలన్నీ నిండిపోయాయి. వెనక గదిలో నుంచి అయ్యర్ భార్య, కూతురు ఇడ్లీల ప్లేటు అందిస్తుంటే ఒక్కొక్కటే టేబుల్ మీద పెడుతూ కాస్తంత లోతుగా ఉన్న స్టీలు ప్లేట్లోని తెల్లటి ఇడ్లీలు
పూర్తిగా మునిగిపోయే వరకు చిక్కటి సాంబార్ పోసి 2 స్పూన్లు అందించింది. సాపాడండి అనే దాకా ఇడ్లీల వంక అల్యూమినియం మగ్గులో నుంచి పొగలు కక్కుతూ ప్లేట్లోకి జారుపడుతున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గుజ్జు, పచ్చిమిరపకాయలతో కూడిన ఘాటైన మద్రాస్ సాంబార్. ఇంకా నోరు తెరుచుకొని చూస్తూ కూర్చున్న వారంతా ఇక తమాయించుకోలేకపోయారు. సాంబారులో కరిగిపోతున్న ఇడ్లీ, మళ్ళీ వస్తున్న సాంబారు అప్పటిదాకా ఎరగని రుచి కొత్త అనుభవాన్నిచ్చింది. అగ్రహారంలో కొత్తగా అయ్యర్ హోటల్ వెలిసింది. తింటే అయ్యరు చేతి ఇడ్లీ సాంబారు తినాలని ఆ సాయంత్రానికల్లా చుట్టుపక్కలున్న గుడిపాడు, మైనంపాడు, రుద్రవరం, చండ్రపాడు, ఎనికెలపాడు లాంటి చిన్న ఊళ్ళు మొదలుకొని రామతీర్థం దాకా పాకిపోయింది. మరో 2 రోజులకి కర్నూలు రోడ్డులో 2 వైపుల నుంచి వచ్చిపోయే ఆర్టీసీ బస్సు రామారావు బట్టల కొట్టు దగ్గర కాకుండా నేరుగా వచ్చి అయ్యర్ హోటల్ ముందు ఆగటం మొదలుపెట్టాడు. అగ్రహారం హైస్కూల్లో 8వ క్లాసు చదివే డాక్టర్ గారి బాబు, హిందీ టీచర్ అమ్మ కొడుకు అజయ్, అగ్రికల్చర్ అసిస్టెంట్ మేనల్లుడు శివప్రసాద్తో పాటు అయ్యర్ కొడుకు శంకరన్ అయ్యర్ జత కట్టాడు. కర్నూలు రోడ్డుకి సమాంతరంగా 2 వైపున ఉన్న పెద్ద బజారు చివర హైస్కూల్కి దారి తీసే డొంకలో ప్రతిరోజు డాక్టర్ గారి బాబుని కలుసుకునే శంకరన్ అయ్యర్ వాళ్ళమ్మ జేబు నిండా పోసి పంపిన జంతికలనో ఉప్పు శనగలనో వీడికిచ్చేవాడు. హైస్కూల్లో యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ నీలం నిక్కరుని రొమ్ముల దాకా పైకి లాక్కొని 2 వైపులా ఫిల్టులు, ఇస్త్రీ నలగని తెల్ల చొక్కాని లోపలికి ఇన్సర్ట్ చేసి నుదుటి మీద విభూతితో అడ్డనామాలు చూడగానే అసలు సిసలైన తమిళ అయ్యంగారు పిల్లాడిలాగా పైలా పచ్చిస్గా వచ్చేవాడు శంకరన్ అయ్యర్. 8వ క్లాసు చదివే ఈ పిల్లాడికి సోకులెక్కువ అమ్మో అని ఎవరైనా అంటే మరొకళ్ళు అందుకొని హోటల్ అయ్యర్ కొడుకు మరీ అనేవాళ్ళు. శంకర్ అయ్యన్ తరచుగా మద్రాస్ కబుర్లు చెప్పేవాడు. వాడు చెప్పే డబుల్ డెక్కర్ బస్సు ముచ్చట్లు, మూర్ మార్కెట్, బర్మా బజార్, బుహారీ హోటల్ కబుర్లు నోరు తెరుచుకుని వినేవాళ్ళు మిగతా క్లాస్మేట్స్. ఎంజీఆర్ సినిమాతో పాటు ఏదో ఒకటి పాడుతూ నాదో పంతమా అంటూ నడ్డి తిప్పేవాడు. ఒకరోజు సాయంత్రం డాక్టర్ గారి బాబుని తనతో ఇంటికి తీసుకెళ్ళాడు శంకర్ అయ్యర్. సాయంత్రం పూట హోటల్ ఉండదు కాబట్టి ముందు హాల్ అంతా శుభ్రంగా కడిగి కుర్చీలు, బల్లలు ఒక మూలకి సర్ది ఉంచుతారు. హాలు మధ్యలో నేల మీద చాపేసుకుని కూర్చున్న శంకరన్ అయ్యర్ అక్క మీనాక్షి పూలమాల అల్లుకుంటుంది. ఎప్పుడూ లంగావోణిలోనే ఉండే మీనాక్షి తెల్లటి నందివర్ధనం పువ్వులాగా ముట్టుకుంటే మాసిపోతుందేమో అనిపించేలాగా, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా అంత అందంగా కనిపించింది. ఇవదా డాక్టర్ బాబు, ఈయనకు ఫ్రెండ్, క్లాస్మేట్ అక్కకి పరిచయం చేశాడు శంకర్ అయ్యర్. వా ఉరక బాగున్నావా నవ్వుతూ పలకరించింది మీనాక్షి. ఆమెనే చూస్తూ తలూపాడు డాక్టర్ గారి బాబు. మీనాక్షి ఓపై పూలమాల అల్లుకుంటూ మరోవైపు తమ్ముడితో తమిళంలో మాట్లాడుతూ వీళ్ళిద్దరూ ఇస్తున్న ఒక్కొక్క పువ్వు అందుకుంటూ మాల మొత్తం ముగించి లేచి నిలబడింది. పొడవాటి జాజి పూల మాలలో నుంచి 2 ముక్కలు తుంపి మొత్తం దండంతా అదే హాల్లో గోడకి తగిలించిన గోపాలకృష్ణ పటానికి వేసింది. తర్వాత లోపలికి వెళ్ళి చేగోడీలు తెచ్చి ఇద్దరికిచ్చి వెనక పెరట్లోకి వెళ్ళి పెద్ద రోలుతో పిండి రుబ్బటం మొదలుపెట్టింది. అప్పటిదాకా నాజూకైన పూలని వేళ్ల మధ్య సుతారంగా పట్టుకుని దారంతో బంధించి మాలగా మార్చిన మీనాక్షి ఇప్పుడేమో మొరటైన మగాళ్లు చేయాల్సిన పిండి రుబ్బే పనిలో యాత్రికంగా నిమగ్నం అవ్వటం రెండిటికీ పొంతన కుదరనట్టుగా డాక్టర్ గారి బాబుకి అనిపించింది. బయట అరుగు మీద కూర్చొని రోడ్డు మీద తిరిగే లారీలు, బస్సుల్ని లెక్క పెడుతూ చేగోడీలు తింటూ కాసేపు కూర్చున్నాక శంకర్ అయ్యర్ని అడిగాడు డాక్టర్ గారి బాబు. ఒరేయ్, నీ అక్కకి పెళ్ళిప్పుడు చేస్తారా అని. అప్పటిదాకా ఏదో తమిళ పాటని కూనిరాగం తీస్తున్న శంకర్ అయ్యన్ మౌనం వహించాడు. కాసేపు ఆగి మా నాన్న ఇష్టంరా అని మాత్రం అన్నాడు. చూస్తుండగానే అయ్యర్ కుటుంబం అగ్రహారం వచ్చి 1 ఏడాది కావచ్చింది. పగలంతా హోటల్ క్లీనింగ్ పనులకి మాత్రం ఒక బుడ్డాన్ని పనిలో పెట్టుకుని ఇడ్లీ పిండి రుబ్బటం లాంటి పనుల్ని మాత్రం భార్యకి కూతురికి అప్పగించాడు అయ్యర్. పని ఎక్కువైపోవటంతో సాయంత్రం పూట కూడా తీరిక దొరకని స్థితిలో మీనాక్షి సతమతం అయిపోతుంది. ఇంతలో రైస్ మిల్లు శెట్టిగారి కూతురి పెళ్ళొచ్చింది. తెనాలి నుంచి వచ్చిన మగ పెళ్లి వాళ్లతో పాటు అక్కడి నుంచే ప్రత్యేకంగా పెళ్లి కొడుకుని ఎక్కించుకుని ఓ తెల్లటి టాక్సీ కారు కూడా ఊళ్ళోకొచ్చింది.
పెళ్ళి 2 రోజులు. మొదటి రోజు పెళ్లి కొడుకు చేసి అన్ని బజార్లలో కారులో ఎక్కించి ఊరేగించటం, ఆ తర్వాత ఎదుర్కోల ఉత్సవం, ఇలా బ్యాండ్ మేళాలతో టపాసులతో అగ్రహారం హోరెత్తింది. రైస్ మిల్లు శెట్టిగారి చిన్న కొడుకు ఆదినారాయణ కూడా తమ క్లాసే కావటంతో డాక్టర్ గారి బాబు శంకరనయ్యర్, హిందీ టీచర్ కొడుకు అజయ్ పెళ్లి ఊరేగింపులో పడి టాక్సీతో పాటు ఊరంతా తిరిగారు. టాక్సీ డ్రైవర్ 25 ఏళ్ల భాష కూడా వీళ్ళకి బాగా నచ్చాడు. చాకులాగా చురుగ్గా కార్ స్టీరింగ్ తిప్పటం, తేనె రంగులో మెరిసే కళ్ళు, మెళ్ళో ఏదో దర్గాలో కట్టుకున్న తావీజు అన్నీ ప్రత్యేకంగానే కనిపించే వీళ్ళకి. 2వ రోజు రాత్రి పెళ్లి ముహూర్తం అర్ధరాత్రి దాటాక పెళ్లి కూడా కర్నూలు రోడ్డు చివర ఉన్న రైస్ మిల్లులో అమ్మా నాన్నలతో కలిసి పెళ్లి భోజనం చేసి ఇంటికొచ్చి నిద్రపోయిన డాక్టర్ బాబు గారి బాబు ఎప్పుడో తెల్లారాక లేచి స్కూలుకి వెళ్తే శంకరయ్యన్ రాలేదు. మధ్యాహ్నానికి స్కూల్లో పెద్ద పుకారు. శంకరయ్యర్ అక్క మీనాక్షి రాత్రి జరిగిన పెళ్లి కొడుకుతో పాటు టాక్సీ డ్రైవర్ భాష రాత్రికి రాత్రే తనతో తీసుకెళ్లిపోయాడని పిల్లంతా ఒకటే గోల. 2 రోజుల తర్వాత శంకరయ్యర్ ఎప్పటిలాగానే భుజానికి బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వచ్చాడు. 2 క్లాసులు అయ్యాక ఇంటర్వెల్లో మొదటి బెంచీలో కూర్చున్న శంకర్ అయ్యర్ని మిగతా పిల్లలు అల్లరి చేయటం మొదలుపెట్టారు. టాక్సీ డ్రైవర్తో వెళ్ళిపోయిన అక్క మీనాక్షి గురించి శంకరన్ అయ్యర్ వెనక కామెంట్ చేయటంతో బ్యాగ్ని అక్కడే వదిలి క్లాస్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతను. ఇది చూసిన డాక్టర్ గారి బాబు తను కూడా వెనకాలే వెళ్ళాడు. నేరుగా స్కూల్ గ్రౌండ్లోని తుమ్మ చెట్ల కింద నీడలోకి వెళ్ళి నేల మీద అటువైపు తిరిగి కూర్చున్నాడు. వెనకే వెళ్ళి పక్కనే చేరి, ఏరా బాధపడుతున్నావా, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అన్నాడు డాక్టర్ గారి బాబు. దీంతో అక్క గుర్తొచ్చిందో మరేం గుర్తొచ్చిందో మోకాళ్ల మధ్యలో ముఖం దాచుకొని బావురుమన్నాడు శంకరయ్యర్. కొన్ని క్షణాల్లో తేరుకొని చొక్కా పైకి లాగి అంచులతో కళ్ళు తుడుచుకున్నాడు. తర్వాత అన్నాడు, ఒరేయ్ మా అక్క లేచిపోలేదురా. టాక్సీ డ్రైవర్ భాష చాలా మంచివాడు. అతడికి మా అక్కని నేనే కలిపాను. బండెడు చాకిరీ తప్ప పెళ్లి చేయని మా నాన్న బారి నుంచి మా అక్కని తప్పించాను. నేనే అక్కని భాషా టాక్సీ ఎక్కించాను. ఇద్దరూ టౌన్లో దర్గాలో పెళ్లి చేసుకున్నారా చెప్పాడు. మీనాక్షి వెళ్ళిపోయాక అయ్యర్ హోటల్ కల తప్పింది. దూది పింజాల్లాగా సాంబార్లో కరిగిపోయే కమ్మటి ఇడ్లీల రుచి మారిపోవటాన్ని జనమే కనిపెట్టారు. కొందరి చేతి మహత్యాన్ని ఎవరు కాదనగలరు. సరిగ్గా 10 రోజుల తర్వాత హోటల్ తెరవటం మానేశాడు అయ్యర్. 11వ రోజు సామానంతా మినీ లారీలోకి ఎక్కించి కొడుకు భార్యతో అగ్రహారం నుంచి వెళ్ళిపోయాడు అయ్యర్. 7 ఏడాది పాటు అగ్రహార ప్రాంత ప్రజలకి మద్రాసు సాంబార్ ఇడ్లీని అమృతంలాగా రుచి చూపించిన హోటల్ అయ్యర్ కూతురు మీనాక్షి తప్పకుండా ఎక్కడో చల్లగా ఉండే ఉంటుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.